వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం వందే నవఘనశ్యామం పీతకౌశేయవాససం సానందం సుందరం శుద్ధం శ్రీకృష్ణం ప్రకృతే పరం. జై శ్రీకృష్ణ. ఒకసారి కృష్ణ పరమాత్ముడికి వినిపించేలా అందరూ అనండి, జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు బంధువులు, ముఖ్యంగా గీతా బంధువులంతా ఎదురు చూస్తున్న సంగీత భరిత తెలుగు తాత్పర్య సహిత సంపూర్ణ భగవద్గీత విడుదలైన, లోకార్పణ చేయబడిన ఆనందకర ఘట్టం ఇది. ఈ ఘట్టాన్ని, ఈ అద్భుతమైన ఆవిష్కరణని విజయవంతం చేయడానికి దేశం నలుమూల నుంచే కాకుండా అమెరికా, రష్యా, బెహరిన్ ఇంకా ఇతర దేశాల నుంచి కూడా తరలి వచ్చిన గీతాభిమానులందరికీ భగవద్గీత ఫౌండేషన్ తరఫున శిరస్సు వంచి ప్రణామాలు అర్పిస్తున్నాను. ఇప్పటివరకు పుట్టినరోజు అంటే నాకు జన్మనివ్వడానికి నా తల్లి తన జీవితాన్ని పణంగా పెట్టిన రోజులాగానే భావిస్తూ వచ్చాను. కానీ ఈరోజు నాకు జన్మనిచ్చినందుకు లోకం కోసం ఈ పని చేశానమ్మా అని నా తల్లి పాదాల దగ్గర కూర్చుని చెబితే, పుట్టినరోజు జరుపుకోవడానికి అర్హత సంపాదించుకున్నావు నాయన అని నా తల్లి ఆశీర్వదించిన రోజు ఈరోజు. ఈ భగవద్గీత నేను చేశాననే అహంకారం, నాది అనే అహంకారం ఎక్కడ ఏ కోశనా లేదు. కారణం ఏంటంటే, ఈ సంపూర్ణ భగవద్గీత 700 శ్లోకాలు, 7 ఏళ్ళు, 7 కొండల శ్రీనివాసుడు అనుగ్రహం, ఇదంతా సంపూర్ణంగా లభించడానికి ప్రధానమైన కారణం నా తల్లిదండ్రుల తపస్సు, నా గురువుల ఆశీర్బలం, నా భార్యాబిడ్డల సహకారం లేదా అదృష్టం, సాంకేతిక నిపుణుల సహకారం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న గీతా బంధువుల చేయూత, నా పూర్వజన్మ సుకృతం, ఘంటసాల గారి గీతా స్ఫూర్తి, అన్నమయ్య రచయిత శ్రీ జేకే భారవి గారి సూచన, అన్నిటికంటే మించి కృష్ణ పరమాత్మ అనుగ్రహం. యత్కృపా తమహం వందే పరమానంద మాధవం మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం. పరమాత్ముడు ఆశీస్సులుంటే మగవాడు మహాప్రవక్త అయిపోతాడు, పరమాత్ముడి ఆశీస్సులుంటే కుంటివాడు కొండలు దాటేస్తాడు. అంతే. నేను ఇలాంటి క్యారెక్టర్కి సంబంధించిన వాడినే. ఒక చిన్న పరమాణువుని అనూహ్యమైన స్థితిలో నా శక్తి ఇది నాయన, నీ గొంతు ద్వారా ప్రపంచానికి నేను పలికించాలని ఉంది అని ఈ కాయాన్ని ఎంచుకోవడం పరమాత్ముడికి జస్ట్ మనం ఇంగ్లీష్లో థ్యాంక్సో, తెలుగులో కృతజ్ఞతో చెప్పుకుంటే ఇది జీవితానికి చాలదు. వీటన్నిటికంటే మించి ఆ ఎదురుకుండా కూర్చున్న ఒక మహాత్ముడు ఉన్నాడు. మహాత్ముడు ఇంగ్లీష్ అద్భుతంగా వచ్చినా తెలుగులో మాట్లాడడానికే, మాతృభాషలో మాట్లాడడానికే ప్రయత్నించేవాడు మాత్రమే గొప్పవాడు. షుగర్ వచ్చిన తర్వాత షుగర్ మానేసేవాడు కాడు, ముందు నుంచి జాగ్రత్తగా ఉండేవాడే గొప్పవాడు. అలాగే ఎలాంటి సినిమా అయినా తీయగలిగే స్థితి ఉండి కూడా కేవలం సంస్కృతి, సంప్రదాయాల సౌహార్దం, సౌజన్యం, సౌహూల్యం ఇలాంటివన్నీ ప్రపంచానికి అందించాలనే సంస్కారం ఉన్న దర్శకులు అతి తక్కువ మంది ఉంటారు. వాళ్ళలో అగ్రశ్రేణి దర్శకుడే ఈ ముందు కూర్చున్న డాక్టర్ కె విశ్వనాథ్ గారు, పద్మశ్రీ కె విశ్వనాథ్ గారు. ఎప్పుడో శంకరాభరణంలో అన్నాడు ఆయన, పాశ్చాత్య సంగీతపు పెనుతుఫానికి రెపరెపలాడుతున్న సత్సాంప్రదాయపు సంగీత జ్యోతిని చేతులు అడ్డుపెట్టి ఆరకుండా ఈ ప్రపంచానికి అందించడం అనేది గొప్ప సంస్కారం. అయితే ఆ మహాత్ముడు తీసిన శంకరాభరణం ప్రభావంలో
చాలామంది, కొన్ని కోట్ల మంది ఇన్స్పైర్ అయితే, ఆ ఇన్స్పైర్ అయిన వాళ్ళలో నేను కూడా ఉంటే, నా తల్లిదండ్రులు నేను కర్ణాటక శాస్త్రీయ సంగీతం నేర్చుకుంటానమ్మా శంకరాభరణం ప్రభావం వల్ల అని అంటే, నేర్చుకోవడానికి నా డిగ్రీ అవగానే నా తల్లిదండ్రులు హైదరాబాదు పంపించి ఉండకపోతే, ఇక్కడ నేను కర్ణాటక శాస్త్రీయ సంగీతం అభ్యసించి ఉండకపోతే, ఇంత సంపూర్ణ భగవద్గీతని భావరంజకంగా స్వరబద్ధం చేసే అవకాశం నాకు ఉండేది కాదు. అలాంటి మహాత్ముడికి జస్ట్ పాదాభివందనమో, జస్ట్ నమస్కారమో చెప్పటం ఎంత చిన్న విషయం అవుతుందో చూడండి. విశ్వనాథ్ గారు, మీకు తెలుగు జాతి యావత్తు ఎప్పటికీ రుణపడిపోతుంది. మా నాన్నగారు చిన్నప్పుడు అంటుండేవాళ్ళు, క్రేజ్కి రెస్పెక్ట్కి తేడా ఉంది నాయన. క్రేజ్ మనం ఉండగానే పోతుంది, రెస్పెక్ట్ మనం పోయిన తర్వాత కూడా ఉంటుంది. ఆ రెస్పెక్ట్ అంటేనే విశ్వనాథ్, ఆ రెస్పెక్ట్ అంటేనే ఎన్టీ రామారావు, ఆ రెస్పెక్ట్ అంటేనే ఘంటసాల అని చెప్పిన నా తల్లిదండ్రుల ఆశీర్బలం వల్ల, నా చిన్నతనం నుంచి నా తల్లి ఒడిలో అన్నమయ్య పాట, నా తండ్రి గుండెల మీద ఘంటసాల పాటే ఈ సంపూర్ణ భగవద్గీత గాన మార్గంలోకి నడిపించిన ఆయన నేను శిరస్సు వంచి, నేను సవినయంగా నేను మనం చేసుకోగలను, నిగర్వంగా చెప్పగలను. 700 శ్లోకాలు ఈ భగవద్గీతని తెలుగు తాత్పర్యంతో, వింటుంటే దర్శిస్తున్న అనుభూతి కలిగించే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో దీన్ని రికార్డ్ చేయడం జరిగింది. 7 ఏళ్ల పాటు జరిగిన ఈ నిర్విరామ గీతాగానం యజ్ఞం పూర్తయి ఇప్పుడు జనబాహుళ్యంలోకి వెళ్ళబోతోంది. గీతలో ఒక మహాద్భుతమైన శ్లోకం ఉంది. యద్యదాచరతి శ్రేష్ఠః తత్తదేవేతరో జనః సయత్ ప్రమాణం కురుతే లోకస్తదను వర్తతే. ప్రపంచంలో ఇతర మతాలన్నీ మతం గురించో, లేకపోతే ఆ పర్టికులర్ వ్యవస్థని నిలబెట్టడం కోసం తయారు చేసిన మేనిఫెస్టోలో అయితే, ప్రపంచంలో సకల మానవాళిని తన కుటుంబంగా చేర్చుకుని మీరందరూ సుఖంగా ఉండాలి, ఎవడు నీ వంక చూసినా నువ్వే శ్రేష్ఠుడివి అనిపించుకునే స్థాయిలో ఎదగాలని కాంక్షించిన దేశం ఇది. దేశ కాల జాత్యాదులకు అతీతంగా అర్జునుని నిమిత్తంగా చేసుకుని ప్రపంచ మానవాళికి గొప్ప మహోత్కృష్టమైన సందేశాలని బోధించిన పుణ్యభూమి, కర్మభూమి, ధన్యభూమి ఇది. ఇలాంటి భూమిలో పుట్టడమే జన్మాంతర సుకృతం. అలాంటిది ఈ లోకమంతా అనుసరించదగిన ఉత్తములు ఈ వేదిక మీద ఉన్నారు. పరిపూర్ణానంద స్వామి వారు, ఆ పక్కన కమలానంద భారతి గారు. పరమాత్ముడిచ్చిన శక్తుల్ని ఎవడైతే నిగర్వంగా స్వకల్యాణం కోసం కాకుండా లోక కళ్యాణం కోసం ఖర్చు పెడతాడో వాడు నిజమైన పరమాత్ముడి బిడ్డ. అలాంటి బిడ్డలు వీళ్ళందరూ. గురువారెడ్డి గారు, ఈ పక్కన వరప్రసాద్ రెడ్డి గారు, ఈ పక్కన మొత్తం 700 శ్లోకాలు సంపూర్ణ భగవద్గీత అంతా చేసిన తర్వాత ఒక మహాత్ముడు మధ్యలోకి వచ్చి, వినడానికి చాలా బాగుంది, అందంగా ఉంది, ఆలోచనాత్మకంగా ఉంది, అయితే నేర్పించడానికి ఇందులో ఏముంది, పిల్లలకి ఎలా నేర్పిస్తాం అని ఒక మహాత్ముడిచ్చిన చిన్న బీజం అది మహావృక్షమై 700 శ్లోకాల సంపూర్ణ భగవద్గీతని ఒక మెడిటేటివ్ మూడ్లో, దీని ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు విష్ణు సహస్రనామంలాగా ఒక పారాయణం చేసే మార్గం వైపుకి నడిపించిన మహాత్ముడు శ్రీ ఎల్వి సుబ్రహ్మణ్య గారు ఈ వేదిక మీదే ఉన్నారు. మొత్తం భగవద్గీత పూర్తయిన తర్వాత ఈ భగవద్గీత ఒక ఘంటసాల గారి భగవద్గీత లోకం ఆమోదించేసింది. ఇవాళ ఎక్కడ విన్నా భగవద్గీతకి ఘంటసాల గారి ముందు భగవద్గీత అంటే అర్థం ఏంటంటే 60 ఏళ్ళ తర్వాత రిటైర్మెంట్ సబ్జెక్ట్ లాగా దాన్ని వాడుతుండేవాళ్ళు, పారాయణ గ్రంథంలాగా వాడుతుండేవారు. కానీ ఘంటసాల గారు పాడిన తర్వాత ఏదో ఉందిరా ఈ భగవద్గీతలో, మనం మిస్ కాకూడదు అనే స్థాయిలో ఆయన పాడిన తర్వాత లోకార్పణ చేస్తూ ఆయన గొప్ప మాట రేడియో ఇంటర్వ్యూకి ఇచ్చారు. అప్పుడు ఆ ఇంటర్వ్యూలో ఆయన అన్నారు, భగవద్గీతను మీరు ప్రత్యేకంగా వెళ్ళవేయాల్సిన అవసరం లేదు, ఈ రికార్డు అక్కడ పెట్టుకుని మీ పనులు మీరు చేస్తూ ఉండండి. ఇలా చేస్తూ ఉండగా ఇది అభ్యాసమై లోపలికి వెళ్ళి మీరు వింటుండగా చెవుల్లోంచి మనసులోకి వెళ్ళి మనస్సు, బుద్ధి, ఆత్మ మొత్తం సర్వనాడులు చైతన్యమై మీ చేత గొప్ప పనులు చేయించే స్థాయికి భగవద్గీత మిమ్మల్ని వేలు పట్టుకుని నడిపించి సముద్రం అవతల ఒడ్డుకి లేకపోయినా పరమాత్ముడి దగ్గరికి చేర్చేంత మహోత్కృష్టమైన శక్తిని ఇస్తుంది. అలా వినండి అని ఘంటసాల గారు చెబితే, భగవద్గీతని వాళ్ళ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ వాడుతున్నామంటే, భగవద్గీత ఎక్కడన్నా వినిపిస్తుంటే కన్ఫర్మ్డ్గా ఎవడన్నా పోయాడనో, పోయిన చోట మాత్రమే భగవద్గీత తీయడమో. మా తాత చనిపోయాడు, మా నాన్న భగవద్గీత ప్లే చేశాడు, అటకమించి దుమ్ము తులిపి బయటికి తీసి. ఇప్పుడు మా నాన్న పోయాడు, నేను కూడా భగవద్గీత రికార్డు తీసి వేయాలి. ఏమిటి దారుణం ఇది! ఇలాంటి స్థితి నుంచి ఇది మరణ గీత కాదు, జీవన గీత అనే సందేశాన్ని ప్రపంచానికి అందించడం కోసం ప్రారంభంలో భగవద్గీత ప్రారంభించినప్పుడు ఇది ఒక జస్ట్ ప్రాజెక్ట్ అనుకున్నాం అంతే. ఈ భగవద్గీతని
లోపలికి వెళ్తున్న కొద్దీ గోముఖ వ్యాఘ్రంలాగా లోపలికి పూర్తిగా తీసుకుని మొత్తం నిన్ను భగవద్గీత చేసేంత వరకు భగవద్గీత నిద్రపోదు. అంతటి మహాశక్తి భగవద్గీత. దీన్ని రికార్డ్ చేసి ప్రపంచానికి ఇస్తున్నప్పుడు భగవద్గీతలో అనేక విషయాలు డాక్టర్ పద్మశ్రీ దివంగత పుల్లెల శ్రీరామచంద్రు గారి దగ్గర ఆయన పాదాల దగ్గర కూర్చొని శుశ్రూష చేసి, మా గురువుగారు డాక్టర్ ఆర్వీఎస్ అవధానుల గారి పాదాల దగ్గర కూర్చొని శుశ్రూషలు చేసి, ఆ పక్కనే ఉన్న కోరాడు సుబ్రహ్మణ్య గారు సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఆయన కాళ్ళ దగ్గర కూర్చొని శుశ్రూషలు చేసి, ఒక్కొక్క శ్లోకానికి ఉత్తమ జీవన విధాన మార్గానికి భగవద్గీతను ఎలా ఉపదేశించచ్చో వాళ్ళ ఉపదేశాల ద్వారా తెలుసుకున్న తర్వాత గీతలో ఒక అద్భుతమైన శ్లోకం ఉంది. యన్ లబ్ధ్వా చాపరం లాభం అన్యతే నాధికం తతః యస్మిన్ స్థితోన దుఃఖేన గురునా అపి విచాల్యతే. ఏ లాభమును పొందిన పిమ్మట అంతకన్నా ఇతర లాభములను అధికముగా నెంచడో అట్టి స్థితిని యోగమని తెలియవలెను. అట్టి యోగమును విసుగులేని చిత్తముతో పట్టుదలతో సాధన చేయవలెను. అసలు మనం ఎక్కడున్నాం చెప్పండి. వాళ్ళు సినిమా క్యాసెట్లని, సినిమా డివిడీలని 200, 300, 400, 500 ఇంకో కొంచెం క్లారిటీగాతో వినాలంటే అది దాదాపుగా 1200, 1500 బ్లూ రే. భగవద్గీత పుస్తకం జస్ట్ 10 రూపాయలు. ఎంతమంది హిందువుల ఒళ్ళో, ఎంతమంది హిందువుల గుళ్ళో, ఎంతమంది హిందువుల ఇళ్లలో ఉందో మనం ఆలోచించుకోవాల్సిన స్థితి. ఒక జీవితకాలంలో భగవద్గీత శ్లోకం మనం చదువుతున్నావా, మన బిడ్డలకు నేర్పిస్తున్నావా? నేర్పిస్తే ఏమొస్తుంది? సంస్కృతం చదివితే శబ్దం పరిపుష్టం అవుతుంది. శబ్దం పరిపుష్టం అయితే వాక్కు శుభ్రపడుతుంది. వాక్కు శుభ్రపడితే శుభ్రపడిన వాక్కుతో నువ్వు ఏది మాట్లాడినా అది శాసనం అవుతుంది. ఎప్పుడైతే నువ్వు మాట్లాడే మాట శాసనమైందో ప్రపంచమంతా నిన్ను అనుసరిస్తుంది. ఈ స్థాయికి నువ్వు ఎదగాలా వద్దా ఇది ఆలోచింపచేస్తుంది భగవద్గీత. ప్రపంచంలో ప్రతి దేశం మా దేశానికి రమ్మని ఒక్కొక్క మాన్యుమెంట్ చూపిస్తుంటుంది. అమెరికా ఏం చూపిస్తుంది? స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ. దుబాయ్ ఏం చూపిస్తుంది? బుర్జు దుబాయ్ అని సముద్రంలో కట్టబడిన ఒక కట్టడం చూపిస్తుంది. అట్లాగే లీనింగ్ టవర్ ఆఫ్ పీసా ఒక దేశం చూపిస్తుంది. ఈఫిల్ టవర్ ఇంకో దేశం చూపిస్తుంది. భారతదేశం ఏం చూపిస్తోందంటే తాజ్మహల్ అనే సమాధిని చూపిస్తోంది. అత్యంత దురదృష్టకరమైన విషయం. మాకు ఇది కనిపిస్తోంది, మీకేం కనిపిస్తుందో చెప్పమని నారాయణ రెడ్డి గారిని అడిగారు. భారతదేశం అంటే సమాధా అని అడిగితే ఆయన అదనలేదు. నా దేశం భగవద్గీత, నా దేశం అగ్ని పునీత సీత, నా దేశం కరుణాంతరంగా, నా దేశం సంస్కార గంగా. ఇది భారతదేశం. ఒక్కసారి భారతదేశం అస్తిత్వాన్ని కనుక మనం వేదం చదువుకునే టైం ఉంది, కానీ ఇంట్రెస్ట్ లేదు. ఇంకా సంక్షిప్తంగా వేదసారం ఉపనిషత్తులు అది చదివే టైం కూడా ఉంది, కానీ ఇంట్రెస్ట్ లేదు. ఈ రెండిటి సారాంశం జస్ట్ 15 మీరు చదివితే ఒక పావుగంటలో మొత్తం భగవద్గీత అంతా చదివేసేసి అర్థం చేసుకోవడానికి చాలా కాలం పట్టచ్చు. ముందు అభ్యాసం దగ్గర మనం అక్కడ ఆగిపోయి ఉన్నాం. అది మన బిడ్డలకి నేర్పించటమే భగవద్గీత ఫౌండేషన్ ప్రధానమైన లక్ష్యం. ప్రతి ఇంటింటా వివేకానందని సృష్టించడమే భగవద్గీత ఫౌండేషన్ లక్ష్యం. అసలు భగవద్గీత ప్రపంచానికి ఏం చెబుతోంది? అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసు నగతాసుశ్చ నానుశోచంతి పండితాః నానుశోచంతి పండితాః. అనవసరమైన వాటి గురించి తప్ప, అంటే అవసరమైన వాటి గురించి తప్ప అనవసరమైన వాటి గురించి ఆలోచించద్దని చెప్తోంది. నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః. మనం ఇప్పుడు ఎవడు పోయినా ఈ మధ్యకాలంలో చనిపోయిన వాడి ఆత్మకి శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నాం అనే పిచ్చి మాట మాట్లాడేస్తున్నాం. ఆత్మకి ఏది అంటదనైనా దానికి శాంతి అశాంతి అనేది ఏది ఉండదు. కాబట్టి చనిపోయిన ఆత్మలకి శాంతి చేకూరడంలో అర్థం లేదని భగవద్గీత చెప్తోంది. ఎన్ని నేర్చుకోవచ్చో. సంభావితస్య చాకీర్తి మరణాదతిరిచ్యతే. అపకీర్తి తెచ్చిపెట్టే పనులు చేయొద్దని చెప్తోంది భగవద్గీత. సుఖదుఃఖే సమేకృత్వా లాభాలాభౌ జయాజయౌ. జయాపజయాలతో ప్రమేయం లేకుండా ధర్మం కోసం పోరాడమని చెప్తోంది భగవద్గీత. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. ఎంత గొప్ప మాట. ఫలితం పరమాత్మకు వదిలేసి చేయాల్సిన పని జాగ్రత్తగా చేయమని చెప్తోంది భగవద్గీత. దుఃఖేష్వనుదిగ్నమనాః సుఖేషు విగత స్పృహ వీతరాగ భయక్రోధాః స్థితధీరి మునురిచ్యతే. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా చలించకుండా స్థితప్రజ్ఞుడిగా ఉండమని చెప్తోంది భగవద్గీత. ఇంతటి అత్యద్భుతమైన ఉత్తమ జీవన విధాన మార్గానికి ఉపదేశించబడిన భగవద్గీతని ఈ 700 శ్లోకాల్ని 7 ఏళ్ళు
కష్టపడి దీన్ని ఇష్టపడి పూర్తి చేసిన తర్వాత ఏడుకొండల శ్రీనివాసుడు అనుగ్రహం కోరడం కోసం తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళితే ప్రతిఫలాపేక్ష లేకుండా థియేటర్కి వచ్చి విని దీనికి సపోర్ట్ చేయకపోతే మా కుటుంబం కానీ మా వ్యవస్థ కానీ నిరర్ధకం అని చెప్పిన మహాత్ముడు ఈ వేదిక మీదే ఉన్నారు. మొదటి కాపీ ఆయనకే ఇవ్వడం జరిగింది. ఆయనే కనుమూరి బాపిరాజు గారు. సో ఈ ప్రాజెక్టు ప్రామాణికతని గుర్తించి ఆ మహాత్ముడు ఆశీర్వదించడం అన్నది చాలా చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వీటన్నిటికంటే మించి అనేక సందర్భాల్లో 7 ఏళ్ళు నా ఉద్యోగాన్ని వదిలేసి ఈ సద్యోగాన్ని పట్టుకోవడం వల్ల ఆస్తి అంతా కరిగిపోయి చాలా సందర్భాల్లో జేబు తడువుకుంటున్న స్థితిలో నా భార్య నా ముందుకొచ్చి, పర్వాలేదు నా దగ్గర బంగారం ఉంది, గాజులు ఉన్నాయి, మెళ్ళో మంగళసూత్రం ఉంది, ఈ బంగారం అంతా ఉంది, నేనున్నాను, నాకు ఇవన్నీ తుచ్చం, భగవద్గీతని పూర్తి చేద్దాం అని సంపూర్ణ సహకారం నా తల్లి లాంటి, నా స్నేహితురాలు లాంటి, నా విమర్శకురాలు లాంటి నా భార్య అర్చన కనుక ఇచ్చుండకపోతే ఈ సంపూర్ణ భగవద్గీత పూర్తయి ఉండేది కాదు. భగవద్గీత పాడుతున్న అనేక సందర్భాల్లో పరిపూర్ణానంద స్వామి ప్రవచనాలు విని ప్రభావితున్నై వివేకానంద స్వరూపం ఆ మహాత్ముడు. వివేకానంద స్వరూపం. నహి కళ్యాణకృత కశ్చిత్ దుర్గతిని తాత గచ్చతి. మంచి పనులు చేయువాడు ఎన్నటికీ దుర్గతి పాలు కాడు, చేసే మంచి పని ఎన్నటికీ దుర్గతి పాలు కాదు. పరమాత్ముడిచ్చిన మహాశక్తిని తన ఉపదేశాల ద్వారా ముఖ్యంగా యువతరానికి అందించే మహోత్కృష్టమైన సంకల్పాన్ని తీసుకుని రాగద్వేషాలకు అతీతంగా ఇవాళ దాదాపుగా స్వామీజీలు ఒకళ్ళంటే ఒకళ్ళకి పడదని మనం చాలామంది అనుకుంటున్న నేపథ్యంలో ఒక స్వామీజీ ఎదురుపడితే ఆయన పరమాత్మగా భావించి సాష్టాంగ నమస్కారం చేసే అతి నిరాడంబర స్వామీజీ ఎవరైతే ఉన్నారో, తన దగ్గరికి వచ్చిందంతా ప్రపంచానికి ఇచ్చేయడానికి సిద్ధపడే స్వామీజీ ఎవరైతే ఉన్నారో ఆయన పరిపూర్ణానంద స్వామివారు. మానవత్వానికి నిదర్శనం మహోన్నత హృదయం అయితే దేవాలయానికి నిదర్శనం ఇవాళ కూలిపోతున్న దేవాలయాలు. వాటి ప్రతిష్ట కోసం నలుగురు ఒక చోట చేరితే మంచితనం అభివృద్ధి అయితే 10 మంది, 100 మంది, 1000 మంది, లక్షల మంది చైతన్యం అయితే ఇదంతా లోక కళ్యాణం కోసం జరుగుతున్న తన జీవితాన్ని దేవాలయ పునరుద్ధరణ కోసం అంకితం చేసిన మరో మహాత్ముడు, మరో స్వామీజీ ఆ పక్కనే ఉన్నారు. సో వారికి కూడా ప్రత్యేకించి కమలానంద భారతి వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ తను నేర్చుకున్న విద్యని ప్రపంచానికి ఖర్చు పెట్టే ఈ వేదిక మీద ఉన్న మహాత్ములందరూ, నేను సినిమా ప్లేబ్యాక్ సింగర్గా సినిమా ఇండస్ట్రీకి అడుగుపెట్టినప్పుడు మొట్టమొదటి డ్యూయెట్ ఈ వేదిక మీద వేరే సింగర్స్ ఎవరు లేరు చూడండి. ఎవరైతే ప్రతిఫలాపేక్ష లేకుండా ప్రేమని వాక్కుల ద్వారా ఆశీస్సుల ద్వారా అందిస్తుందో ఆవిడే నిజమైన తల్లి. మన తల్లి కాదు. నారాయణ రెడ్డి గారు గొప్ప మాట అంటాడు, కణకణలాడే ఎండకు శిరసు మాడిన మనకు తన నీడను అందించే చెట్టే అమ్మ, చారెడు నీళ్ళైన తాను దాచుకోక జగతికి సర్వస్వం అర్పించే మబ్బే అమ్మ, ఆ అమ్మలనే మించిన మా అమ్మకు రుణం తీర్చుకోలేను ఏ జన్మకు, కంటేనే అమ్మని అంటే ఎలా, కరుణించే ప్రతి దేవత అమ్మే కదా, కన్న అమ్మే కదా. అలాంటి తల్లి ఎస్ జానకి అనే తల్లి. ఆవిడతో పాడిన మొదటి డ్యూయెట్కి నన్ను ఆశీర్వదించిన కారణంగానే, ఆ ఆశీర్బలం కారణంగానే ఈ సంపూర్ణ భగవద్గీత నేను పాడానేమో అనే ఒక భావన నాకు కలుగుతుంది. రచన అంటే ఇది. వల్మీకం అనే అక్షరాల వల్మీకంలో కూర్చుని తపస్సు చేసి గీతలో గొప్ప శ్లోకం చెప్పాడు, అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చయత్ స్వాధ్యాయాభ్యసనం చేయవ వాంగ్మయం తప ఉచ్యతే. మనం మాట్లాడుతున్నప్పుడో రాస్తున్నప్పుడో చేసే పని చేస్తున్నప్పుడో వినేవాళ్లలో అనారోగ్యకరమైన భావోద్వేగాలకు తావు లేకుండా మాట్లాడగలగడం వాచిక తపస్సు అని అది భగవద్గీత చెప్తోంది. అలాంటి వాచిక తపస్సంపన్నుడు సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు. ఆ పక్కన కూర్చున్నారు మండల బుద్ధప్రసాద్ గారు. ఒక స్థాయికి వచ్చిన తర్వాత ఆశీర్వదించడానికో మెచ్చుకోవడానికో షాల్స్ కప్పడానికో చాలామంది వస్తారు. కానీ ప్రారంభం మొగ్గ తొడిగే దశలో నీకు చాలా మంచి భవిష్యత్తు ఉందయ్యా అని నా ఊళ్ళో ఒక మహాత్ముడు నన్ను ఆశీర్వదించాడు. ఆశీర్బలమే ఈ సంపూర్ణ భగవద్గీత నా చేత పూర్తి చేయించింది అనిపిస్తుంది. అలాంటి మహానుభావుడే శ్రీ మండలి వెంకటకృష్ణారావు గారు. ఆత్మావై పుత్రనామాసి. ఖచ్చితంగా రామనామస్మరణ ఎక్కడుంటుందో ఆంజనేయ స్వామి అక్కడ ఎలా ఉంటాడో, సంస్కృతి ఎక్కడుంటుందో అక్కడ కేర్ ఆఫ్ అడ్రస్ మా మండలి బుద్ధప్రసాద్ గారు. తెలుగు భాషకి ప్రాచీన హోదా తెప్పించడంలో ప్రధాన పాత్ర వహించిన ఆ వ్యక్తికి 10-15 మంది చప్పట్లు కొట్టడం దారుణం. మొత్తం కొట్టండి. స్పందించినప్పుడల్లా చప్పట్లు ఫీల్ అయి కొట్టాలి. మేము ఫీల్ అవుతామని కొట్టద్దు.
ఆ చివర కూర్చుని ఇంకో మహాత్ముడు ఉన్నాడు. నేను జర్నలిస్ట్గా ఉన్న దశలో వీళ్ళందరూ బ్యూరోక్రాట్స్ అంటే ఎలాంటి వాళ్ళంటే, నీకు సహాయం చేయడానికి ఏ రూల్ ఉందో దాన్ని వెతుక్కుని సహాయం చేసేవాళ్ళు కొందరు, రూల్ వెతుక్కుని మరీ సహాయం చేయకూడదని డిసైడ్ చేసుకుని సీట్లో కూర్చునేవాళ్ళు కొంతమంది. అలాంటి వాళ్ళల్లో ఆర్టిస్టులకి చాలా దగ్గరగా ఉండి రూల్స్ వెతుక్కుని తన దగ్గరకు వచ్చిన వాళ్ళు ఎవరిని రిక్తహస్తాలతో పంపించని ఒక పెద్ద బ్యూరోక్రాట్ ఉన్నాడు. ఆయన ఇప్పుడు ఆ చివర కూర్చున్న శ్రీ జి కిషన్ రావు గారు. ధర్మం అనే పదానికి సింగిల్ అర్థం ఏదన్నా దానికి పర్యాయ పదం ఉంది అంటే ఈ వేదిక మీద కూర్చున్న పివిఆర్కే ప్రసాద్ గారు. అల్టిమేట్గా 2 ముక్కలు చెప్పి ముగిస్తాను. భగవద్గీత చాలా కష్టపడి చేశాను, దీనికి ఇంత ఖర్చు అయింది, ఇవన్నీ కాదు. వీటన్నిటికంటే మించి యాక్చువల్గా భగవద్గీత నేను చేశాననే అహంకారం కానీ, ఇది నా భగవద్గీత అని కానీ నేను చెప్పుకునే అర్హత నాకు లేదు. కారణం ఏంటంటే భగవద్గీత నేను రికార్డ్ చేయాలనే ఆలోచన నాకు రాలేదు. ఘంటసాల గారి స్ఫూర్తి, ఆ మహాత్ముడికి ఎన్ని నీరాజనాలు పలకాలి. తెలుగు వాళ్ళు తపస్సు చేయకుండానే పరమాత్ముడు ప్రసాదించిన వరాలలో ఒక త్యాగయ్య, ఒక క్షేత్రయ్య, ఒక అన్నమయ్య, ఒక రామదాసు, ఒక ఘంటసాల మాస్టర్ కూడా. ఘంటసాల గారు పాడితే దేవుడు ఎక్కడో ఉండాలి అని మనం వెతుక్కుంటాం. మిగతా వాళ్ళు పాడితే ఇందులో భక్తి ఎక్కడుందో వెతుక్కుంటాం ఆ తర్వాత జనరేషన్స్. అంతటి మహోదాత్తమైన వ్యక్తి ఆయన నేను చూడాల. ఆయన సరిపోయే నాటికి నా వయసు 7 సంవత్సరాలు. కానీ ఆయన గొంతుతో ఇంతటి స్ఫూర్తినిచ్చిన ఆ మహానుభావుడికి ఈ భగవద్గీతని మరికొద్ది క్షణాల్లో ఈ వేదిక మీద అంకితం చేయబోతున్నాం. మా అమ్మ సావిత్రమ్మ ఆ కుటుంబ సభ్యులందరినీ వేదిక మీదకి ఆహ్వానించి. ఇది నిజంగా చారిత్రాత్మకమైన ఘట్టమే. నేను సినిమాల్లో పాడుకుంటే ఆ డబ్బు సంపాదించడం అలవాటైతే నేను చాలా ఈ 9 సంవత్సరాలు నేను కోట్లు సంపాదించి ఉండొచ్చు. కానీ అవేవి మనకు అక్కరకు రావు. నిజమైన జీవితం అంటే వివేకానంద చెప్తాడు, చనిపోయిన తర్వాత కూడా మనం చేసే పనుల ద్వారా కీర్తికాయంతో బతకడమే నిజమైన బతుకు. ఈ వేదిక కింద కూర్చున్న నిరాడంబరుడు ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన పేరు నవయుగ విశ్వేశ్వరరావు గారు. 18 అధ్యాయాలు, 700 శ్లోకాలు, 18 లక్షల్లో 18 నెలల్లో పూర్తి చేయాలనుకుని సంకల్పించి దిగిన నేను అది ఎక్కడికెడుతుందో తెలియక ఎన్నిసార్లు దాన్ని పరిష్కరించి తప్పు అన్నప్పుడల్లా పరిష్కరించి అప్పటిదాకా పూర్తయిన 700 శ్లోకాలు మళ్ళీ డస్ట్బిన్లో పడేసి మళ్ళీ దీని ప్రామాణిక స్థాయి కోసం మళ్ళీ మొదటి నుంచి దాన్ని ప్రారంభించి ఎప్పుడు పూర్తవుతుందో తెలియని స్థితిలో కోట్లు దాటుతున్న టైంలో ఎక్కడో ఒక టీవీలో ఇంటర్వ్యూ చేసి ఇలాంటి వ్యక్తి మన దగ్గరకు వచ్చి రిక్తహస్తాలతో ఇలా కింద చేతులు పెట్టుకుని భగవద్గీతకి సహాయం చేయండి అంటే అది జాతికి అవమానం, మనమే గొప్ప పనులు చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి హెల్ప్ చేయాలి అనే వ్యక్తులు ఎంతమంది ఉంటారండి ఈ ప్రపంచంలో? అలా వెతుక్కుంటూ ఒక్క వ్యక్తి తన భుజస్కంధాల మీద భగవద్గీతని తీసుకుని ఈ ప్రాజెక్టు పూర్తి కావడానికి, ఇవాళ ఇంత వైభవపేతంగా ఈ కార్యక్రమం జరగడానికి ప్రధానమైన కారణం అతి నిరాడంబరుడు. ఆయన గొప్ప మాట అన్నాడు. ఆయన సీట్ లేదండి, నేను మీ సీటు దగ్గరకు వచ్చి మిమ్మల్ని పలకరిస్తానంటే ఆయన నాకు ఎవరికన్నా ఇచ్చేస్తున్నప్పుడు కలిగే ఆనందం కొన్ని సంవత్సరాల పాటు ఉంటుందండి అన్నాడు. ఆయన ఇవ్వడంలో ఉన్న హాయిని అనుభవించిన అలాంటి మహాత్ములు జాతికి ఆదర్శం. ఈ భగవద్గీత రికార్డ్ చేయాలనే ఆలోచన నాది కాదు మిత్రులారా. ఎక్కడో అమెరికాలో ఒక స్టేజ్ ప్రోగ్రాం జరుగుతున్నప్పుడు ప్రోగ్రాం అంతా పూర్తయిన తర్వాత ఒక ఆయన వచ్చి నన్ను, మీరు పాడుతుంటే ఒక ఆత్మానుబంధం అనిపిస్తోంది అంటే ఒక పవర్ ట్రావెల్ అవుతుందని అర్థం. అంటే యు ఆర్ ఎ పవర్ఫుల్ పర్సన్ అని అర్థం, పవర్ఫుల్ సింగర్ అని అర్థం. ఈ పవర్ని మీకోసం, మీ కుటుంబం కోసం, మీ ఆస్తుల కోసమే ఖర్చు పెట్టుకోవాలనుకుంటున్నారా, లోకం గురించి ఏమైనా ఆలోచించుకోవాలనుకుంటున్నారా అని అడిగాడు. నాకు ఆ రోజు నిద్ర పట్ల. నేను ఇండియా వచ్చిన తర్వాత చేసే చాలా కార్యక్రమాలు, ప్రతి కార్యక్రమాల్లోనూ చివరిలో భగవద్గీత శ్లోకాలు 4 చెప్పి ఈ భగవద్గీత ప్రపంచానికి ఏం చెప్తోంది, గీత నేర్చుకోండి, రాత మార్చుకోండి, ఇంటింటా భగవద్గీత జ్యోతులను వెలిగించండి, మానవీయ జ్యోతులుగా ప్రకాశించండి అని చెప్తున్నప్పుడు అన్నమయ్య రచయిత జేకే భారవి ఆయన మా ఇంటికి ఒకరోజు ఆవేశంగా వచ్చేసాడు. గంగన్న, మీరు భగవద్గీత పాడాలి అన్నాడు ఆయన. అంటే నేను పాడను అన్నా. ఎందుకని అన్నాడు. ఎందుకు పాడాలండి, ఘంటసాల అనే లైట్ హౌస్ లాంటి ఒక మహాత్ముడు భగవద్గీత పాడేసిన తర్వాత ఎవరికన్నా అసలు ఎంత ధైర్యం, ఎంత సాహసం అది, ఎంత దుస్సాహసం అది అన్నా. ఆయన గొప్ప మాట అన్నాడు. ఘంటసాల గారు 700 శ్లోకాల భగవద్గీతలో ఘంటసాల గారి చేత హెచ్ఎంవి సంస్థ 106 శ్లోకాలు మాత్రమే పాడించగలిగింది. ఆ తర్వాత పాడించడానికి ఆయన లేరు. సంపూర్ణ భగవద్గీతని భారతదేశంలో సమున్నతంగా మహోదాత్తంగా పాడి ప్రచారం చేసిన వాడు ఘంటసాల అయితే, సంపూర్ణ భగవద్గీత కూడా తెలుగువాడే రికార్డ్ చేస్తే మీకేమైనా అభ్యంతరమా అని ఆలోచన రగిలించాడు. ఆ రోజు నాకు నిద్ర పట్టల.
మొత్తం 700 శ్లోకాల భగవద్గీతని ఒక తెలుగువాడే రికార్డ్ చేస్తే డెఫినెట్గా బాగానే ఉంటుంది. భారతదేశంలో సంగీతబద్ధంగా ఒక గాయకుడు ఒక ప్రామాణిక గ్రంథాన్ని తాత్పర్య సహితంగా స్వీయ సంగీతంలో అత్యున్నత ప్రమాణాలతో, సాంకేతికంగా అత్యున్నత ప్రమాణాలతో వింటుంటే దర్శిస్తున్న అనుభూతి కలిగించే టెక్నాలజీలో రికార్డ్ చేయడం అనేది భారతీయ సంగీత చరిత్రలో ఇదే ప్రథమం. ఈ 7 సంవత్సరాల ఈ భగవద్గీతకి ఆ రకంగా స్ఫూర్తినిచ్చిన మహానుభావుడు శ్రీ జేకే భారవ్కి ఈ శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. ఇంతమంది జ్ఞానులు నాలో, జ్ఞానేనతో తదజ్ఞానం, చాలా అత్యద్భుతమైన శ్లోకం ఉంది. జ్ఞానంతో మనిషి ప్రకాశించాలి తప్ప డబ్బుతో ప్రకాశించడం కాదు. వెళ్ళిపోతూ ఈ ప్రపంచానికి ఏమి ఇచ్చామనేది కనుక ఆలోచించగలిగితే అది సార్థకమైన జన్మ. ఇలా అంటున్నప్పుడు ప్రపంచం వైపుకి వెళ్తే మరి నాకున్న శక్తి ఏంటి అంటే, ప్రపంచవ్యాప్తంగా నేను ఎక్కడ భగవద్గీత కార్యక్రమాలు చేస్తే అక్కడికల్లా వచ్చి ఒక్కొక్క చాప్టర్ని సౌజన్యమూర్తులుగా స్పాన్సర్ అందించిన ఈ వేదిక దగ్గర అతి నిరాడంబరులు చాలామంది ఉన్నారు. విదేశాల నుంచి కూడా తరలిచ్చిన వాళ్ళందరికీ కూడా పాదాభివందనం చేస్తున్నాను. ఇంతమంది కలిసి ఉండకపోతే ఈ సంపూర్ణ భగవద్గీత మనందరం కలిసి తెలుగు జాతికి అందించే అవకాశమే లేదు భగవద్బంధువులారా. సో అల్టిమేట్గా ఈ భగవద్గీత అంతా పూర్తయిన తర్వాత భగవద్గీత మార్గానికి ఈ 7 సంవత్సరాల సంపూర్ణ భగవద్గీత ఒక పునాది మాత్రమే. ఇక చేయాల్సింది చాలా ఉంది. ఇప్పటి నుంచి అసలు ప్రయాణం ప్రారంభమవుతోంది. సంస్కృతి సంప్రదాయాలను కాపాడే భగవద్బంధువులారా, ఇక్కడికి వచ్చారు అంటే భగవద్గీత బంధువులైతే తప్ప, పరమాత్ముడి అనుగ్రహం ఉంటే తప్ప, పరమాత్ముడితో అనుబంధం ఉంటే తప్ప ఈ కార్యక్రమానికి వచ్చే అవకాశం లేదు. అలాంటి మిత్రులారా, మీకు దైవబలం పుష్కలంగా ఉంది. మనందరికీ ఒక విజ్ఞప్తి ఏంటంటే, ఇవాల్టి విద్యా విధానం కారణంగా మన ప్రాచీన జీవన విధానానికి, విలువలకు దూరం అవుతున్న యువతకి మతాలకు అతీతమైన ఈ గీతా బోధని పాఠ్యాంశంగా చేర్చి దీన్ని ప్రజల్లోకి పాపులర్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీన్ని ఈ వేదిక నుంచి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, గవర్నర్ గారికి, ఇతర ప్రభుత్వ యంత్రాంగానికి శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. జీవితం మొత్తం భగవద్గీతకు అంకితం చేసిన స్వరంతో ప్రపంచ భాషలన్నింటిలోనూ ఈ గీతని ఆడియో రూపంలో అందించడం అనేది భగవద్గీత ఫౌండేషన్ ప్రధానమైన లక్ష్యంగా ఏర్పరచుకుంది. మల్టీమీడియా సీడీల రూపంలో ప్రపంచమంతా తెలుగు పూర్తయిన తర్వాత ఇమ్మీడియట్గా ఇంగ్లీష్లోకి దీని ట్రాన్స్లేషన్ వర్క్ జరుగుతోంది కోరాడ సుబ్రహ్మణ్యం గారు, ఇతర ప్రముఖుల నేతృత్వంలో. దీన్ని ఇంగ్లీష్లో ఒబామా చేతుల మీదుగా 1.5 year లోపల దీన్ని అమెరికాలో విడుదల చేయడానికి తానా ఆటాల సపోర్ట్ పుష్కలంగా ఉంది. అట్లాగే ఇమ్మీడియట్గా మేము వెతుక్కుంటున్నది, భగవద్గీత ఫౌండేషన్ వెతుక్కుంటున్నది భగవద్గీత వ్యాప్తి చేయటం కోసం అర్జెంటుగా ఒక ఆఫీస్ స్పేస్ కోసం మేము వెతుక్కుంటున్నాం. దాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న, ఇంకా నేను పేరు అనౌన్స్ చేయను, సిద్ధంగా ఉన్న మహాత్ములకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇది మన భారతీయత, ఇవి మన విలువలు, ఇవి మన జీవిత విధానం అనే విషయాల్ని వివిధ శాస్త్రీయ కోణాలలో విశ్లేషించి శిక్షణ ఇచ్చే స్థాయిలో భగవద్గీత సేవల్ని ఫౌండేషన్ ద్వారా విస్తరించడం కోసం అవర్ అల్టిమేట్ గోల్ ఈజ్ టు ఎస్టాబ్లిష్ భగవద్గీత యూనివర్సిటీ ఇన్ అవర్ తెలుగు స్టేట్. చివరిగా గీతా బంధువులందరికీ శిరస్సు వంచి విజ్ఞప్తి, భగవద్గీత గ్రంథం ధర్మబద్ధమైన గ్రంథం. విడుదల చేసిన ఈ ఆడియో సీడీల్ని కాపీలు చేసి అమ్మేసేయకండి దయచేసి ప్లీజ్. ఒక జీవితం పెట్టేశాం. దీని ద్వారా వచ్చే డబ్బుని ఇతర భాషలోకి ట్రాన్స్లేట్ చేయడానికి ఉపయోగించబోతున్నాం. అనేక సేవా కార్యక్రమాల కోసం ఉపయోగించుకోబోతున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ ముందు తల్లిదండ్రుల బిడ్డలకి భగవద్గీత నేర్పించండి, వాళ్ళ రాత మార్పించండి. ఇంటింటా భగవద్గీత జ్యోతుల్ని, మానవీయ జ్యోతుల్ని ప్రకాశింపజేయండి. అందరికీ ఈ సందర్భంగా ఇంత గొప్ప ఉదాత్తమైన కార్యక్రమానికి వచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమం ఇంత అద్భుతంగా జరగడానికి ప్రధానమైన పాత్ర పోషించిన తిరుమల తిరుపతి దేవస్థానం కూడా, మీ చేతిలో ఉన్న సంచుల్లో చూడండి ఎంత ధర్మం ఉందో చూడండి. తిరుపతి లడ్డు, తులసి మొక్క, భగవద్గీత పుస్తకం. వీటితో మీరు ఇంటికి వెళ్ళగానే తిరుపతి లడ్డు తినడంతో పాటు భగవద్గీతలో కూడా ఒక శ్లోకం పిల్లలకి నేర్పించి ప్రచారం చేసే ప్రయత్నం కనుక మీరు చేయగలిగితే భగవద్గీత ఫౌండేషన్ లక్ష్యం నెరవేరినట్టే. మరొక్కసారి చెప్తున్నాను, భగవద్గీత బంధువులారా, భగవద్గీత హైందవ జాతి సముద్ధరణ కోసం ఉద్భవించింది కాదు, యావత్ ప్రపంచ మానవాళి సముద్ధరణ కోసం ఉద్భవించింది. ప్లీజ్ నోట్ డౌన్.
గీత నేర్చుకుంటే రాత మార్చుకున్నట్టే, ఇంటింటా ప్రతి వివేకానందుని సృష్టించినట్టే. కాబట్టి ఈ మార్గంలో మనం వెళ్తూ భగవద్గీతని ప్రచారం చేస్తూ పరమాత్ముడిచ్చిన శక్తిని లోకం కోసం తిరిగి ఖర్చు పెట్టే మార్గం వైపుకి అందరినీ జ్ఞాన మార్గం వైపుకి మరల్చవలసిందిగా కోరుతూ సర్వే జనా సుఖినో భవంతు. గీత నేర్చుకుందాం, రాత మార్చుకుందాం. జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ. నమస్కారం.